హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోను చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైతే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రమశిక్షణ కఠినంగా అనిపించవచ్చు, కానీ అది అలవాటు అయితే విజయానికి హామీ అనేది ఇస్తుంది. తప్పకుండా మన క్రమశిక్షణ ఎంత కఠినంగా ఉన్నా కానీ దాన్ని అలవాటుగా మార్చుకుంటే తప్పకుండా విజయానికి సంకేతం అనేది తెలియజేస్తుంది. ఈ సోపానాలు అనేది విజయానికి ఒక సంకేతం లాంటివి. పెళ్లిపీట లెక్కనున్న స్మృతి మందాన ఈమె మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్. స్మృతి మందాన అంటే పెళ్లిపీటలకు అంటే పెళ్లికి తయారవుతుంది, ముస్తాబవుతుంది. స్మృతి మందాన భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందాన వివాహం త్వరలోనే జరగనుంది. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని మరి గురువారం ఓ ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్ ద్వారా ప్రకటించింది. ఎవరు? స్మృతి మందాన. ఆ సరదా రీల్ స్మృతితో ఆమె సహచర క్రికెటర్లు జమీమా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి కూడా ఉన్నారు. పలాస్ ముచ్చలను పెళ్లి చేసుకోబోతున్న స్మృతి మందాన తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించింది. వివాహం ఈ నెల 23న జరగనుందని సమాచారం. ఈ నెల 23న ఈమె యొక్క వివాహం అయితే మరి జరగనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందాన. భారత్లో 20.6 కోట్ల మంది చిన్నారులకు కనీస సేవలు కరువు అని యూనిసెఫ్ తెలియజేయడం జరుగుతుంది. యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడి ఏమిటంటే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలను ఎదుర్కొంటున్నారని మరి యూనిసెఫ్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో బాలల స్థితి గతులు 2025 పేరిట ఓ నివేదికను యూనిసెఫ్ గురువారం విడుదల చేసింది. భారత్లో ఉన్న పిల్లలు దాదాపు సగం మంది 20.6 కోట్లు విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం వంటి 6 తప్పనిసరి సేవలు కనీసం ఒకదాన్ని పొందలేకపోతున్నారని అందులో పేర్కోవడం జరిగింది. అంటే యూనిసెఫ్లో పేర్కోవడం జరిగింది. భారత్లో 20.6 కోట్లు చిన్నారులు కనీస సేవలను అయితే అందుకోలేకపోతున్నారని ఈ యూనిసెఫ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి.